అందరికీ నమస్కారం. లలిత ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం సుముఖాయ నమః, ఓం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. మనకి ఇది హిమాచల్ ప్రదేశ్లో ఎంత అద్భుతమైన సౌందర్యంతో కూడిన హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్లో శక్తిపీఠాలు 51 అమ్మవారి శక్తిపీఠాల్లో 51 శక్తిపీఠాలు ఉన్నాయి. ఆ శక్తిపీఠాల్లో 3 హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పుడు మనకు చింతలు తీర్చే చింత పౌర్ణిమ అమ్మ తల లేకుండా అమ్మవారు ఉండే టెంపుల్ చూద్దాం. అద్భుతమైన టెంపుల్. అమ్మవారు స్వామి వచ్చేసి నిశ్చల స్థితిలో ఎప్పుడు ధ్యానంలో తన్ను రమిస్తూ ఉంటాడు. అలానే అమ్మవారు లయకారి అంటే కదలికలు కలిగే అమ్మ. అలాంటి కదలిక కలిగే అమ్మ చింతల పౌర్ణిమ అమ్మ. అంటే మన చింతలన్నీ దూరం చేసి మనకు అనుగ్రహం ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసురుని చంపిన తర్వాత అమ్మవారు చంపి ఇక్కడ తన నుంచి పుట్టిన 2 యోగినులకి తన తలను నరికి రక్తదాహాన్ని తీర్చిన అమ్మ. అంటే ఎలాంటి కోరికనైనా తీర్చగల అమ్మ. క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా అమ్మవారికి, కాళీ అమ్మవారికి, అలాంటి టైపులో. కానీ అలాంటిది కాదు. కానీ ఎక్కువ అలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందేమో అమ్మవారు. కానీ ఇక్కడ నుంచే జ్వాలాముఖి కూడా వెళ్తున్నారు. ఈ టెంపుల్ దర్శనం తర్వాత జ్వాలాముఖి అమ్మవారు వస్తుంది. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇట్లా ఇది రోడ్ అంతా ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఇది 50 కిలోమీటర్లు అంటే పంజాబ్ పడ్వాడ నుంచి 50 కిలోమీటర్ దూరంలో అంతా ఫారెస్ట్లో డ్రైవ్ చేయాలి. ఫారెస్ట్లో జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రోడ్డు కూడా బాగుంటుంది. ఇక్కడ మనం స్టే చేయడానికి ఇక్కడ అన్ని రిసార్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. హోటల్స్, ఇది హోటలు. ఈ హోటల్లో మనం స్టే అవ్వాలంటే రూమ్ తీసుకోవచ్చు. అమ్మవారి దర్శనం కోసం అక్కడే ఉండాలనుకున్న వాళ్ళు. ఇదంతా అమ్మవారి పైన నుంచి ఇలా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్దాము. ఇది టెంపుల్. అమ్మవారికి తల లేకుండా ఉండే టెంపుల్. అమ్మని దర్శించుకుందాం. అమ్మ ఏ కోరికనైనా తీర్చేది. అంటే మన చింతలన్నీ దూరం చేసే అమ్మ అన్నమాట. అమ్మవారి ఈ టెంపుల్ దర్శించండి. టెంపుల్ దర్శించి అమ్మవారి అనుగ్రహం ఉండదు. అమ్మవారికి ఏముండదు, ఓన్లీ తల ఉండదు. ఇక్కడంతా బాడీ అంతా ఉంటుంది. ఇక్కడ ఊరికి అలా పెట్టినారు మన కళ్ళు చూడమని. ఎందుకంటే ప్రతి ఒక్కరు అమ్మవారి కళ్ళ కోసం ఎదురు చూస్తారు కదా. ఆ అమ్మవారి కన్నుల్లో చూపు మన మీద పడితే మనం ఎంతో అనుగ్రహంతో ఉంటామని. ఇక్కడ రాక్షసునితో యుద్ధం స్టార్ట్ అయింది. ఈ రక్తబీజుడు రాక్షసుడు రక్తం పడే కొద్దీ పుడతానే ఉంటారు అట్లాంటప్పుడు అమ్మవారు తన నాలుకని కింద పెడితే ఆ నాలుక పైన తన రాక్షసుని రక్తం పడడం వల్ల మళ్ళీ పుట్టే అవకాశం ఉండదు. కానీ అమ్మవారిలో నుంచి యోగిని అనే 2 పుడతారు. వాళ్లకు ఈ రాక్షసులను చంపి రక్తదాహం ఉంటుంది. ఆ రక్తదాహం తీర్చడానికి అమ్మవారు తన తలనే నరికి ఇచ్చిందంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు అమ్మవారు మనకు శరణాగతి వేడితే అమ్మవారు ఎంత అద్భుతంగా మనల్ని కరుణిస్తుందో చూద్దాం రండి. प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकं पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिताः। స్వామి స్పర్శతో అమ్మవారి కళ్ళు చూపు చల్లబడి తర్వాత విజయదుర్గగా తన అమ్మ అవతారాలు చూపించి మనకు నవదుర్గాలుగా పూజ చేసుకునే అవకాశం ఇచ్చింది అమ్మవారు. అందుకని మీకు అందరికీ ఈ చింతపూర్ణిమ అమ్మను కూడా ప్రార్థించండి. మన చింతలన్నీ దూరం చేస్తుంది. అమ్మవారు మనందరినీ రక్షించడానికి ఎన్ని అవతారాలు ఎత్తింది. అమ్మవారిని ఈ నవరాత్రుల్లో ఎంత అద్భుతంగా పూజ చేసుకుందాం, అమ్మని దర్శించుకుందాం.
ఇలా ఇక్కడ ఈ బాంబే రిసార్ట్స్ అని ఇక్కడ ఉన్నది, దీని పక్కనే ఉంటుంది. పిల్లల ఎంజాయ్ చేసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి మీకు కావాలంటే ఇక్కడ ఉంటుంది. ఇది హిమాచల్ ప్రదేశ్లో టెంపుల్. ఇక్కడ నుంచే జ్వాలాముఖి ఇడింబి అమ్మవారు కూడా దగ్గరే ఉంటుంది. వెళ్ళే వాళ్ళు ఈ విధంగా వెళ్ళొచ్చు, బైక్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, వెళ్ళాలి. ట్రైన్లు కూడా ఉంటాయి ఇక్కడికి. అందరూ అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి చెందాలని కోరుకుంటున్నా. సర్వేజన సుఖినో భవంతు. అందరం బాగుందాం, అందరూ ఆనందంగా ఉందాం. జై హింద్.